సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ వెళతారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఈ నెల ఎల్లుండి హస్తినకు వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమవుతారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ఈ నెల 19న ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో కూడా అధిష్టానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ సమావేశం కాబోతున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఈ ముగ్గురు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించినటువంటి అధిష్టానం ఈ నెల 19వ తేదీన ఉదయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా భేటీ కాబోతున్నారు. సాయంత్రం మహారాష్ట్రకు సంబంధించినటువంటి నాయకులతో భేటీ అవుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం, అలాగే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా చర్చించాలని నిర్ణయించుకుంది. కాబట్టి దాంట్లో భాగంగానే 19వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమైనటువంటి నాయకులందరినీ ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది అధిష్టానం. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.